1887లో శ్రీనివాస రామానుజన్ గారు మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఎర్రోడ్ అనే ఊరిలో ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించారు. వీళ్ళది కొంచెం పేద కుటుంబం. తను 5th క్లాస్ వరకు నార్మల్ స్టూడెంట్ లాగే ఉన్నారు. వన్స్ 6th క్లాస్కి రాగానే అతనిలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బయటపడ్డాయి. అతను చదువుతుంది 6th క్లాస్ అయినా 9th క్లాస్ అండ్ 10th క్లాస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా అయిపోయాక లైబ్రరీలో అడ్వాన్స్డ్ ట్రిగ్నోమెట్రీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడు. ఆ బుక్ కూడా చదవటం అయిపోగానే తను సొంతగా థీరమ్స్ని కనిపెట్టడం మొదలుపెట్టాడు. అప్పట్లో పేపర్ చాలా తక్కువగా అవైలబిలిటీ ఉండేది అండ్ అది కూడా చాలా కాస్ట్లీగా ఉండేది. సో తనకి వచ్చిన ఐడియాస్ అన్నీ నేల మీద, బండల మీద, గోడల మీద, ఇసుక మీద రాసేవాడు. అతను నిద్రపోయేటప్పుడు కూడా డ్రీమ్స్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు. స్కూల్ టీచర్స్ స్కూల్ టైం టేబుల్ని రామానుజన్ చేత సెట్ చేయించేవాళ్ళు. ఏ టీచర్కి ఏ సెక్షన్ అలౌట్ చేయాలనేది కూడా శ్రీనివాస రామానుజన్ గారే డిసైడ్ చేసేవారు. ఎందుకంటే టీచర్స్కి ఇదంతా చేయడం ఒక వారం పడితే రామానుజన్కి మాత్రం 10 నిమిషాల్లో అయిపోయేది. మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి 3 hours డ్యూరేషన్ ఇస్తే అతను గంటలోనే ఎగ్జామ్ రాసి పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. కానీ కంప్లీట్గా మ్యాథ్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వేరే సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యేవాడు. అందువల్ల అతనికి డిగ్రీ కూడా రాలేదు. సో ఎంత ఇంటెలిజెంట్ అయినా అప్పట్లో డిగ్రీ లేకపోతే జాబ్ ఇచ్చేవాళ్ళు కాదు. జాబ్ కోసం రోజు ఆఫీసెస్ చుట్టూ తిరిగేవాడు. చివరికి రామానుజన్ గారి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూసి ఒకతను మద్రాస్ పోర్ట్లో నెలకి 30 రూపాయల శాలరీతో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో క్లర్క్ జాబ్ ఇచ్చారు. రామానుజన్ గారు తనకి ఇచ్చిన వర్క్ త్వరగా కంప్లీట్ చేసి మిగతా టైంని మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద పెట్టేవాడు. జర్నల్స్ కూడా రాసేవాడు. తనకి ఉన్న ఇంటెలిజెన్స్ చూసి మద్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అతన్ని బ్రిటిష్ మ్యాథమెటిషియన్స్కి పరిచయం చేశారు. రామానుజన్ గారు పబ్లిష్ చేసే ఫార్ములాస్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంగ్లాండ్ వెళ్ళమని సలహా ఇచ్చారు. సో రామానుజన్ గారు ఇంగ్లాండ్లో ఉన్న కొంతమంది ప్రొఫెసర్స్కి తన వర్క్ శాంపిల్స్ని పెట్టి లెటర్స్ రాశాడు. వాటికి ఎవరు రియాక్ట్ అవ్వలేదు. కానీ GH హార్డీ అనే ఒక మ్యాథమెటిషియన్ మాత్రం రామానుజన్ గారు పంపించిన శాంపిల్స్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ శాంపిల్ పేజెస్లో ఉన్న ఫార్ములాస్ చూసి హార్డీ చాలా ఎగ్జైట్ అయ్యాడు. రామానుజన్ గారిని ఎలా అయినా చూడాలని అతను అనుకున్నాడు. తను పనిచేసే ట్రినిటీ కాలేజ్కి రమ్మని రామానుజన్ గారిని ఇన్వైట్ చేశాడు. ఇంగ్లాండ్కి రావడానికి అవసరమైన ఎక్స్పెన్సెస్ ట్రినిటీ కాలేజ్ పెట్టుకుంటుందని చెప్పాడు. ఇంగ్లాండ్ వెళ్ళాలని రామానుజన్ గారు వాళ్ళ అమ్మగారికి చెప్పినప్పుడు ఆమె ఒప్పుకోలేదు. కానీ రామానుజన్ గారు తన అమ్మగారి మాట వినలేదు. కావాల్సిన లగేజ్ మొత్తం సర్దుకొని షిప్లో ఇంగ్లాండ్కి బయలుదేరాడు. ట్రినిటీ కాలేజ్కి చేరుకున్నాక ఫస్ట్ రోజు అక్కడ ఉన్న లిటిల్ వుడ్ అనే మ్యాథమెటిషియన్ రామానుజన్ గారిని రిసీవ్ చేసుకున్నాడు. ఆ కాలేజ్లో ఉన్న యాపిల్ చెట్టును చూపిస్తూ ఈ చెట్టు కిందనే న్యూటన్ గ్రావిటీని కనిపెట్టాడని చెబుతూ ఉన్నాడు. అప్పుడే హార్డీ వచ్చి రామానుజన్ గారిని కలిశారు. కొన్ని క్షణాలకే రామానుజన్ గారి ప్రతిభ హార్డీకి అర్థమైంది. హార్డీకి సహకారం లభించడంతో రామానుజన్ గారు ఇంకా ఎక్కువ మ్యాథ్స్ ఫార్ములాస్ కనిపెట్టేవారు. పార్టీషన్ సిరీస్, రేమాండ్ సిరీస్, ఇన్ఫినిట్ సిరీస్, ఎలక్ట్రిక్ ఇంటిగ్రల్స్, హైపర్ జామెట్రిక్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ ఇలా లెక్కలేనన్ని ఫార్ములాస్ కనిపెట్టేవారు. అలాగే ఇవన్నీ ఇంగ్లాండ్ అండ్ యూరోపియన్ జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. రామానుజన్ గారు గణిత శాస్త్రంలో చేసిన కృషికి రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి ఎన్నుకోబడ్డారు. అంతేకాదు ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవాన్ని పొందిన మొట్టమొదటి భారతీయుడు ఈయనే. అయితే ఒకరోజు రామానుజన్ గారికి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఏమైందంటే ఫారెన్లో ఉన్న చాలా చల్లని వాతావరణం రామానుజన్ గారికి పడలేదు. అందుకు గాను ట్యూబర్క్యులోసిస్ వ్యాధికి గురయ్యారు. అంతేకాకుండా ఈయన బ్రాహ్మణుడు కాబట్టి మాంసం మందు ముట్టడు. అందుకని అక్కడ సరైన శాకాహారం లేక అనారోగ్యానికి గురయ్యారు. అయితే రామానుజన్ గారు హాస్పిటల్లో ఉన్నారనే విషయం హార్డీకి తెలిసిన వెంటనే రామానుజన్ గారిని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పుడు హార్డీ ఇలా అన్నాడు, సారీ లేట్గా వచ్చినందుకు. ఆ క్యాబ్ డ్రైవర్ నన్ను చాలా లేట్గా తీసుకొచ్చాడు. వాడి క్యాబ్ నెంబర్ని బట్టి అర్థమవుతుంది వాడు చాలా బోరింగ్ పర్సన్ అని. అప్పుడు రామానుజన్ గారు అవునా, ఆ క్యాబ్ నెంబర్ ఎంత అని అడిగారు. అప్పుడు హార్డీ అది చాలా డల్ నెంబర్లే, 1729 అని అంటాడు. అప్పుడు రామానుజన్ గారు అది డల్ నెంబర్ ఏంటి, దానికి ఒక స్పెషాలిటీ ఉంది. 1729 అనేది 2 సంఖ్యల గణాన్ని మొత్తాన్ని 2 వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్న సంఖ్య ఇదే అని చెప్పారు. రామానుజన్ గారు చెప్పిన ఈ చిన్న స్టేట్మెంట్ కి టాక్సీ క్యాబ్ నెంబర్ సిరీస్ అనే పేరు పెట్టారు. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, రామానుజన్ గారు దేన్నైనా ఒక నెంబర్లా చూసేవాడని. అతనికి ప్రతి ఒక్కటి ఒక ఇంపార్టెంట్ నెంబర్లా కనిపిస్తుంది. అయితే రామానుజన్ గారికి టీబీ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళింది. అలాగే విటమిన్ డిఫిషియన్సీ కూడా ఉంది. అందుకని రామానుజన్ గారు 1919లో ఇండియాకి తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రామానుజన్ గారు లెక్కల మీద పరిశోధనలు ఆపలేదు. కానీ ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆయనకి 32 ఏళ్ల వయసులో 1920 ఏప్రిల్ 26న శ్రీనివాస రామానుజన్ గారు మరణించారు. ఆయన బ్రతికున్న చివరి క్షణం వరకు లెక్కల మీద పరిశోధన చేస్తూనే ఉన్నారు. అలాగే రామానుజన్ గారు జన్మించిన డిసెంబర్ 22వ తేదీని మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం.
అంతేకాకుండా హాలీవుడ్ వాళ్ళు ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే పేరుతో రామంజన్ గారి జీవిత చరిత్రని ఒక సినిమాలా తీశారు. 1976లో, అంటే రామంజన్ గారు చనిపోయిన 56 సంవత్సరాల తర్వాత ఆయనకి సంబంధించిన ఒక నోట్బుక్ దొరికింది. రామానుజన్స్ లాస్ట్ బుక్ అని పిలువబడే ఈ పుస్తకంలో ఉన్న సిద్ధాంతాలని, సూత్రాలని మన గణిత శాస్త్రవేత్తలు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ బుక్లో బ్లాక్ హోల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆస్ట్రోఫిజిక్స్కి ఉపయోగపడే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. అయితే 100 సంవత్సరాల క్రితం అసలు ఈ టాపిక్స్ గురించి ఉండేవే కాదు, కానీ ఇప్పటికీ ప్రతి రంగంలో ఈయన కనిపెట్టిన ఈక్వేషన్స్ ఉపయోగపడుతున్నాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బయోగ్రఫీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.